హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 241 పాయింట్స్ గెయిన్ అయ్యి 65,628 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 102 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,537 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్ గెయిన్ అయ్యి 44,586 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ లో మార్కెట్ డేటా అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎలాంటి వ్యూ తో మనం ముందుకు వెళ్ళాలి, వీటన్నిటిని మాట్లాడుకుంటూ ఇవాల్టి మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఓపెనింగ్ నుంచి ఇంతలా ఫాలో అయ్యి అగైన్ ఈ పాయింట్ నుంచి ఎందుకు ర్యాలీ అయిందన్న లాజిక్ ని కూడా నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇందాక నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ వీటి గురించి మాట్లాడుకున్నాం, కానీ అవి ఆల్ టైమ్ హైస్ దగ్గర ఏం లేవు. కానీ మీరు గమనిస్తే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైని హిట్ చేసింది అండ్ ఈవెన్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఫ్రెండ్స్, ఇదేం కొత్తగా టచ్ చేస్తున్నావు కాదు. రీసెంట్ టైమ్స్ లో ప్రతిసారి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ ఆల్ టైమ్ హైస్ ని కొడుతూనే ఉన్నాయి. దానికి కొత్తగా ఇప్పుడు ఐటీ ఇండెక్స్ అండ్ ఈవెన్ మెటల్ ఇండెక్స్ కూడా ఫ్రెష్ 52 వీక్ హై మార్క్ ని టచ్ చేశాయి. అండ్ ఈవెన్ ఇవాళ నిఫ్టీలో పెరిగిన మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ని మీరు గమనిస్తున్న టాప్ 10 స్టాక్స్ లో 7 స్టాక్స్ దగ్గరగా మెటల్స్ అండ్ ఐటీ సెక్టర్ నుంచే ఉన్నాయి. సరే, మన మార్కెట్స్ విషయానికి వద్దాం. ఫ్రైడేనే మన మార్కెట్స్ భారీగా ర్యాలీ అయ్యాయి. ఐ థింక్ లాస్ట్ 2 months లో అనుకుంటాను సింగిల్ డే లో ఇంత పెద్ద గెయిన్ రావడం ఇది మొదటిసారి నిఫ్టీ రిలేటెడ్ గా. అండ్ ఇంతలా గెయిన్ అయిన మన మార్కెట్స్ తర్వాత వచ్చిన పాజిటివ్ అప్డేట్ ఏంటి, ఎందుకు గ్యాప్ అప్ అవడం అండ్ ఈవెన్ అక్కడి నుంచి ఇవాళ మార్కెట్ పెరగడానికి రీజన్ ఏముంది? ఫ్రెండ్స్, అనుకున్నాం కదా ఫ్రైడే యూఎస్ జాబ్స్ డేటా వస్తుందని. యూఎస్ జాబ్స్ డేటా వచ్చింది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా కూడా వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఆల్మోస్ట్ 3.8 ఉంది అండ్ జాబ్స్ డేటా అనుకున్న దానికి కూడా నియర్ గానే వచ్చింది. ఇన్ఫాక్ట్ కొంత సాఫ్ట్ గానే ఉంది. మీన్స్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచేదానికంటే పెంచకుండా ఉండేందుకు ఆలోచించే సైడే జాబ్స్ డేటా అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా అయితే రిలీజ్ అయింది. ఇంతకీ ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఎప్పుడుంది? ఫెడ్ వాళ్ళ మీటింగ్ సెప్టెంబర్ 19 అండ్ 20 జరగబోతుంది. 20 నైట్ మనకు అప్డేట్ వస్తుంది అండ్ తర్వాత ట్రేడింగ్ సెషన్ లో ఆ ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఉంటుంది. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన జాబ్స్ డేటా అండ్ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వరకు అయితే ప్రీవియస్ గా 25 బేసిస్ పాయింట్స్ హైక్ ఖచ్చితంగా ఉంటుందని మార్కెట్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ స్లైట్ గా బ్రేక్ అయ్యాయి. ఈసారి హైక్ ఉండదేమో, మేబీ ఎటువంటి హైక్ లేకుండా పాస్ పెడతారేమో, లేదంటే హైక్ చేస్తారేమో. ఇలా 50-50 ఛాన్సెస్ కైనా వచ్చింది. అట్లీస్ట్ ప్రీవియస్ గా అయితే ఖచ్చితంగా హైక్ అనేలా 25 బేసిస్ పాయింట్స్ హైక్ అనేలా మార్కెట్ అనుకునేది కాస్త అట్లీస్ట్ ఇప్పుడు హైక్ ఉండదు, లేదు మేబీ ఉంటే ఉండొచ్చేమో, ఒక 50-50 ఛాన్సెస్ అనేలా డేటా కనిపిస్తుంది. ఇంకా ఫర్దర్ గా వస్తున్న ఏదైనా డేటా పాయింట్స్ ఎకానమీ సాఫ్ట్ గా ఉంది ఆర్ వీక్ గా ఉందనేలా ఏదైనా డేటా పాయింట్స్ పబ్లిష్ అయితే ఈసారి కంప్లీట్ గా సెప్టెంబర్ మీటింగ్ 19 and 20 జరగబోతున్న మీటింగ్ లో రేట్ హైక్ ఉండదనే ఒక భావం మార్కెట్ కి అనిపిస్తుంది. అది ఫర్దర్ గా మార్కెట్ ని పుష్ చేస్తుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. సెప్టెంబర్ లోనే ఉంది ఫెడ్ మీటింగ్ అండ్ నవంబర్ లో కూడా ఫెడ్ మీటింగ్ ఉంది అండ్ సెప్టెంబర్ లో డేట్స్ 19 and 20. ఓకే, ఇంకేదైనా ఇతర పాయింట్స్ ఉన్నాయా? ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్ PMI డేటా వచ్చింది. 3 months హై 58.6 దగ్గరగా నమోదైంది అండ్ ఇండియన్ GST డేటా 11% పెరుగుతూ 1.59 lakh crore మార్క్ కి GST డేటా టచ్ అయింది. అండ్ ఫ్రైడే క్లోజ్ అయిన తర్వాత వచ్చిన FIDI డేటాను గమనించిన FIS అండ్ DIS ఇద్దరు కూడా బై సైడ్ ఉంటున్నారు. సరే, మార్కెట్ పెరిగింది కాబట్టి అంతా పాజిటివ్ గానే చెప్తున్నారు, నెగిటివ్ గా ఏం లేదంటే ఫ్రెండ్స్, క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ $90 per barrel మార్కెట్ టచ్ అయిపోతుంది. మన ఇండియా క్రూడ్ ఆయిల్ ఎక్కువగా దిగుమతి కదా చేసుకుంటాం, మీన్స్ ఇంపోర్ట్ కదా చేసుకుంటాం. మరి అది మన ఎకానమీ అండ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పై నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడం ఇండియన్ ఎకానమీకి మంచిది కాదు. అండ్ ఈ ప్రైస్ యాక్షన్ అన్నాను కదా, ఈ ప్రైస్ యాక్షన్ మాట్లాడే ముందు ఒక ఇంపార్టెంట్ సినారియో నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ లో ఉంటున్న డిస్కషన్స్ అండ్ ఇతర ఫ్యాక్టర్స్ అన్నిటిని క్లోజ్ గా రిలేట్ చేస్తూ నేను అనుకుంటున్న విషయం. సో మేబీ ఇది రాంగ్ అవ్వచ్చు, మీన్స్ ఇందులో ఎటువంటి లాజిక్ కూడా లేకపోవచ్చు. బట్ ఆ లాజిక్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు కూడా థింక్ చేస్తారని నేను ఈ డేటాని మీతో చెప్తున్నాను. రీసెంట్ గా మీరు వింటున్నారా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని? సో దీని రిలేటెడ్ గా మార్కెట్ లో ఎటువంటి ఎస్టిమేట్స్ ఉండడానికి ఛాన్స్ ఉందంటే, మీన్స్ ఆన్ అప్కమింగ్ టైమ్స్ యూజువల్ గా అయితే మనకి జరగాల్సింది ఎలక్షన్స్ జరగాల్సింది ఏప్రిల్ 2024 లో అండ్ మోస్ట్లీ రిజల్ట్స్ మనకి మే లాస్ట్ వీక్ లో అలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ మీరు గత చాలా ఎలక్షన్స్ డేటాని గమనిస్తే, మార్కెట్ లో చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్న వాళ్ళు ఈ అనాలిసిస్ ని ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే, ఎలక్షన్స్ ఈ పర్టికులర్ మంత్ లో ఉంటాయన్న గత కొద్ది నెలల నుంచి దానికి ముందు నుంచి మార్కెట్స్ పెరుగుతాయి. బికాస్ మార్కెట్స్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆప్టిమిజం తో ఉంటాయి. సరే, ఈసారి కూడా ఒక స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందిలే, స్టేబుల్ గవర్నమెంట్ వస్తే ఇండియా మంచిగా గ్రో అవుతుందని మార్కెట్ ముందుగానే పాజిటివ్ గా అనేసుకుంటూ ఎలక్షన్స్ కి ముందు నుంచి పాజిటివ్ గా ప్రిపేర్ అవుతుంది. ఇఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒకవేళ ఈ జనరల్ ఎలక్షన్స్ కానీ ప్రీపోన్ అయితే, దెన్ యూజువల్ గా మార్కెట్ ర్యాలీ అవ్వాల్సిన టైం కంటే, బికాస్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో ఉండే ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచి ర్యాలీ అవసరం లేదు కదా. యూజువల్ గా 1 or 2 months ముందు ర్యాలీ ఉంటుంది. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ ని ప్రీపోన్ చేసినట్లయితే, అది ఎంత ప్రీపోన్ అవుతుందనే దాన్ని బట్టి కూడా మార్కెట్స్ ర్యాలీ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బేస్డ్ ఆన్ ప్రీవియస్ పాస్ట్ డేటా, మార్కెట్ రిలేటెడ్ గా అప్కమింగ్ టైమ్స్ లో బులిష్ వ్యూ తో ఉండడానికి ఇదొక ఇంపార్టెంట్ డేటా పాయింట్ లో మనం చూడొచ్చు. సో నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ రిలేటెడ్ వస్తున్న అప్డేట్స్ కూడా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తాయన్న అబ్జర్వేషన్ ని ట్రేడర్స్ అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా, ఫేమస్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సెప్టెంబర్ లో నిఫ్టీ 1000 పాయింట్స్ ర్యాలీ అవబోతుంది అండ్ కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ లిస్ట్ ఇదే నెల డేటా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలా చెప్తున్నది JM ఫైనాన్షియల్స్ వాళ్ళు. అండ్ వాళ్ళు ఏ డేటా అయితే చెప్తున్నారో అది రెగ్యులర్ గా పబ్లిష్ చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా సెప్టెంబర్ లో 1000 పాయింట్స్ మార్కెట్ ర్యాలీ అయిపోతుంది అంటే దాన్ని బట్టి
కాబట్టి చాలా హ్యూజ్ పోర్షన్స్ లో మార్కెట్ లో నిజంగానే డబ్బులు సంపాదించవచ్చు. ఇది జస్ట్ వాళ్ళ వ్యూ మాత్రమే. అండ్ వీళ్ళ వ్యూ ప్రకారం 1000 పాయింట్స్ ర్యాలీ నిఫ్టీలో వస్తుంది అంటున్నారు కదా, వాళ్ళ వ్యూ ప్రకారం ఇప్పటి వరకు పెరిగిన మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆ ప్రపోర్షన్ కంటే లార్జ్ క్యాప్స్ పెద్ద మొత్తంలో పెరుగుతాయని. మీన్స్ ఇప్పటి వరకు లార్జ్ క్యాప్స్ పెద్దగా పెరగట్లేదు కదా, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. బట్ వాటిని అవుట్ పర్ఫార్మ్ చేస్తూ లార్జ్ క్యాప్స్ ఒక పర్ఫార్మెన్స్ ఉంటుందనేలా జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు రిపోర్ట్ ని పబ్లిష్ చేశారు. కాబట్టి ఎక్కడైనా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఖచ్చితంగా సెప్టెంబర్ లో నిఫ్టీ 50,000 పాయింట్స్ పెరిగిపోతుంది అంటే అది జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళ వ్యూ. కాబట్టి బ్లైండ్ గా అది తీసుకోవద్దు. మార్కెట్ లో ఎవరి వ్యూ రాంగ్ అవడానికైనా 100% పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ మార్కెట్ లో ఉంటున్న లెవెల్స్ అండ్ బ్రాడ్ మార్కెట్ లో ఉంటున్న సెంటిమెంట్స్, లైక్ ఇందాక అనుకున్నాం కదా, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఆర్ యూఎస్ లో ఉంటున్న ఎకానమీ డేటా పాయింట్స్, ఇండియాలో ఉంటున్న ఎకానమీ డేటా పాయింట్స్, అండ్ వర్షాల రిలేటెడ్ గా ఐఎండి వాళ్ళు ఇంకేదైనా నెగిటివ్ ఆర్ పాజిటివ్ అప్డేట్స్ ఏమైనా చేస్తున్నారా, ఇవి ఓవరాల్ గా మార్కెట్ ని ఇక్కడ నుంచి మూవ్ చేసే ఎలిమెంట్స్. సెప్టెంబర్ 19 అండ్ 20 వరకు అయితే ఒక బిగ్ అప్డేట్స్ అయితే మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే ఈవెంట్స్ లో అయితే ఏం కనిపించట్లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా నేను మీకు న్యూస్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ ఇవాళ ప్రైస్ యాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఇది ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఫ్రైడే వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం అన్నది. వెనస్డే కూడా నిఫ్టీ వెళ్ళిన హై 19,452, అక్కడి నుంచి ఎంతలా ఫాలో అయింది అండ్ అగైన్ మార్కెట్ అక్కడికి వచ్చింది. ఒక డబుల్ టాప్ ఫార్మేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి క్లియర్ గా ఇక్కడ ఉంటున్న రెసిస్టెన్స్ ని మార్కెట్ బ్రేక్ చేసి అప్ సైడ్ సస్టైన్ అవడం ఆర్ ఇంట్రాడే లో క్లోజ్ అవడం చేస్తున్నప్పుడే ఫర్దర్ గా ఇంకొక హైయర్ హై ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఓపెన్ అవుతున్నప్పుడు తొందరపడి బులిష్ పొజిషన్స్ ని తీసుకోవద్దు. బికాస్ ఇది ఒక బుల్ ట్రాప్ కూడా అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ ఒకవేళ గ్యాప్ అప్ అవుతున్నా రీట్రేస్ అయ్యి ఈ లెవెల్ దగ్గర నేను సపోర్ట్ తీసుకున్నాను, ఇది ప్రీవియస్ గా రెసిస్టెన్స్ ఏమో కానీ ఇప్పుడు సపోర్ట్ అని మనకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాక దెన్ అప్పుడు వస్తున్న ట్రేడ్ సెటప్ ని, బులిష్ ట్రేడ్ సెటప్స్ ని ట్రేడ్ చేస్తున్నప్పుడే ఫర్దర్ రిస్క్ రివార్డ్ మనం తీసుకుంటున్న ట్రేడ్ రిలేటెడ్ గా ఉంటుంది. ఎల్స్ అన్నెసరీగా ఈ రెసిస్టెన్స్ దగ్గరే ఓపెన్ అవుతూ ఆ స్మాల్ గ్యాప్ అప్ అయి ఇంకొక గ్రీన్ క్యాండిల్ పడగానే బై చేస్తే అగైన్ ఇది రీటెస్ట్ అవడం ఆర్ ఇది రీటెస్ట్ అయ్యి అక్కడ ఫెయిల్యూర్ అయ్యి మళ్ళీ బ్రేక్ అవడం జరుగుతున్నప్పుడు అన్నెసరీగా ట్రాప్ కి వెళ్తారు. కాబట్టి ప్రీవియస్ గా మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని మల్టిపుల్ టైమ్స్ ప్రూవ్ అయిన లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయ్యి ఒకవేళ గ్యాప్ అప్ అయితే దెన్ ఓపెనింగ్ దగ్గరే మనం బై చేయడం కరెక్ట్ కాదు. మార్కెట్ ఫాలో అవుతూ ఎగ్జాక్ట్ గా లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్, బులిష్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ బులిష్ కన్ఫర్మేషన్ బేస్డ్ గా స్టాప్ లాసెస్ ని ప్లేస్ చేసుకుంటూ లైక్ ఆ క్యాండిల్ బిలో కానీ ఆ రీసెంట్ గా ఉంటున్న ప్రైస్ యాక్షన్ బిలో స్టాప్ లాసెస్ ని ప్లేస్ చేస్తూ మినిమం రిస్క్ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటున్న ట్రేడ్స్ రిలేటెడ్ గా మంచి రిస్క్ రివార్డ్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ థియరిటికల్ గా మనం ఎక్కువ వింటూ ఉంటాం. ఈవెన్ నేను కూడా ప్రైస్ యాక్షన్ దాంట్లో చెప్పాను, కానీ ప్రాక్టికల్ గా మీకు చెప్పే స్కోప్ ఇవాళ దొరికింది. ఫ్రైడే వీడియోలో అనుకున్నాం ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయినా అండ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా ఇమీడియట్ గా తొందరపడి ట్రేడ్స్ ని తీసుకోకూడదు. రీటెస్ట్ అయ్యి ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ బులిష్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చని. సో ద రెసిస్టెన్స్ బ్రేక్ అవడం అండ్ అగైన్ సపోర్ట్ గా వర్క్ అవడం ఇదొక కన్ఫర్మేషన్. అండ్ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ ఫామ్ అవడం అనదర్ కన్ఫర్మేషన్. మనకి ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందన్న ఇండికేషన్ ని మార్కెట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నెక్స్ట్ ఎప్పుడైనా మార్కెట్ క్లోజ్ అయినప్పుడు వస్తున్న ఇమీడియట్ గ్యాప్ అప్స్ ని ఈజీగా ట్రేడ్ చేయొద్దు. అండ్ ఇన్ సమ్ టైమ్స్ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగిపోతుంది కూడా, అలాంటివి మనం వదిలేయడమే బెటర్. బికాస్ అది రిస్క్ రివార్డ్ ఉండదు. మీరు అప్పుడు స్టాప్ లాస్ పెట్టాలంటే ఈ లెవెల్ బిలో స్టాప్ లాస్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాంటి ట్రేడ్స్ రిస్క్ రివార్డ్ చాలా తక్కువ ఉన్న ట్రేడ్స్ మనం 3-4 సార్లు రైట్ అని ప్రూవ్ అయినా జస్ట్ 1 లేదా 2 సార్లు రాంగ్ అని ప్రూవ్ అయితే చాలా మొత్తం లాభం కూడా పోతుంది. కాబట్టి బేస్డ్ ఆన్ డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా మినిమం రిస్క్ మాక్సిమం రివార్డ్స్ ఉండే ట్రేడ్స్ కోసమే ప్లాన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇది ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకనే చెప్పట్లేదు. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి పర్టికులర్ స్టాక్ ని యావరేజ్ చేయాలనుకుంటున్నా, అరే ఏదైనా స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ గా స్టాక్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది ఇంకా పెరుగుతుందా లేదా అని తెలుసుకోవాలనుకున్నా, ఆ రెసిస్టెన్స్ ని సపోర్ట్ గా తీసుకుందా లేదా, గ్యాప్ అప్ అయినప్పుడు ఆ రెసిస్టెన్స్ అబౌవ్ సస్టైన్ అయిందా లేదా అన్నది కూడా ప్రైస్ యాక్షన్ పరంగా మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఇది బోత్ పొజిషన్ లో షార్ట్ టర్మ్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ కి అండ్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకవేళ మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ ఇలా మన న్యూస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉండడం మీకు యూజ్ అవుతుందని మీరు అనుకుంటూ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫర్దర్ గా కూడా మనం ఇలాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడైనా నాకు కనిపిస్తున్నప్పుడు మార్కెట్ లో నేను మీకు న్యూస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంతలా మార్కెట్ పెరిగింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్? పర్సనల్ గా నేను అనుకుంటున్నది మార్కెట్ ఇక్కడ నుంచి కూడా పెరుగుతూ ఈ 19,640 లెవెల్ కి ఇంట్రాడే లో మీన్స్ ఎంటైర్ ట్రేడింగ్ సెషన్ లో కానీ క్లోజింగ్ బిలో కానీ ఇవ్వగలుగుతుంటే దెన్ అగైన్ మళ్ళీ మార్కెట్ లో ఫాల్ వస్తూ మళ్ళీ 19,300 ఆర్ 250 ఈ జోన్ వరకు మనకు ఒక రేంజ్ బౌండ్నెస్ ఈ 19,640 ఆర్ 650 లెవెల్స్ నుంచి 19,250 ఈ 400 పాయింట్స్ రేంజ్ లో మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ క్లోజింగ్ ఇంట్రాడే లో క్లోజింగ్ కానీ 19,640 అబోవ్ కానీ జరుగుతూ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ స్టార్టింగ్ పీరియడ్ లో కానీ అది సస్టైన్ అవ్వగలిగే అక్కడి నుంచి ప్రైస్ యాక్షన్ టాప్ సైడ్ కి ఇండికేట్ చేస్తూ ఉంటే నిఫ్టీ 20,000 మార్క్ ని హిట్ చేస్తుందని పర్సనల్ గా నేను బిలీవ్ చేస్తున్నాను. కాబట్టి మీకు చాలా టైం బ్యాక్ కూడా 19,620 మార్క్ ని చెప్తూ ఉండేవాడిని. ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అయితేనే ఫర్దర్ గా నేను ఒక స్ట్రాంగ్ బులిష్ వ్యూ తో మార్కెట్ ని చూస్తానని. అండ్ పడుతున్నప్పుడు 19,300 అనుకుంటూ ఉండేవాళ్ళం, కానీ రీసెంట్ గా అది చేంజ్
చేశాను 19,200 కి. సో 19,200 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్. డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నప్పుడు ఆ లెవెల్ బిలో క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్ లో నెగిటివ్ వ్యూ తీసుకోవాల్సిన నీడ్ లేదు. మార్కెట్ ని బులిష్ గానే చూడొచ్చు. బట్ అప్ సైడ్ వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ 19,640 అన్నెసరీగా ఒక హ్యూజ్ బులిష్ పొజిషన్స్ ఆర్ బులిష్ మొమెంటమ్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయడం కాకుండా ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ పర్టికులర్ గా ట్రేడింగ్ సెషన్స్ లో క్లోజ్ అవుతూ ఉండడం ట్రేడర్స్ గమనించాలి. ఇక్కడ మనకి బులిష్ కన్ఫర్మేషన్ వస్తేనే మార్కెట్ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుందనేది నా పర్సనల్ ఒపీనియన్. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నజారా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒక అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ కారణంగా స్టాక్ పెరిగింది. కానీ పాయింట్ ఏంటంటే ఇలా కొంటున్నారు అంటే ఇప్పుడు ఏ అప్డేట్ అయితే మనం మాట్లాడుకోబోతున్నామో అది ఫ్రైడేనే ఉంది. సో ఫ్రైడేనే మార్కెట్ కి తెలుసు. కానీ ఆ పాయింట్ లో స్టాక్ 2.5% పడింది. సో మార్కెట్ లో ఆల్రెడీ స్పెక్యులేషన్ ఉన్న టైంలో స్టాక్ పెరగకుండా ఇప్పుడు పెరగడానికి మెయిన్ రీజన్ వస్తున్న అప్డేట్ తో పాటు ఉంటున్న అడిషనల్ ఇన్ఫర్మేషన్. అది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఫస్ట్, నజారా టెక్నాలజీస్ రిలేటెడ్ ఉన్న మెయిన్ అప్డేట్ నిఖిల్ కామత్ గారు ఫ్రైడే వీడియోలో మాట్లాడుకున్నాం కదా. జీరోదా కో ఫౌండర్ అయిన నిఖిల్ కామత్ గారు అడిషనల్ గా నజారా టెక్నాలజీస్ లో 2.7% వాటా ఇన్ టర్మ్స్ ఆఫ్ షేర్స్ పరంగా చూడాలంటే 14 lakh షేర్స్ దగ్గరగా నజారా టెక్నాలజీస్ లో కొనబోతున్నారు. అది సెప్టెంబర్ 4th నజారా టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తారని మార్కెట్ లో ఫ్రైడేనే అప్డేట్ ఉంది. అండ్ ఆ సేమ్ అప్డేట్ ఇవాళ మనకి అఫీషియల్ గా వచ్చింది. దీంతోనే స్టాక్ ఒక్కసారిగా 10% పెరుగుతూ 800 లెవెల్స్ పైకి వచ్చింది. 800 లెవెల్స్ అని ఎందుకంటున్నా అంటే ఏప్రిల్ 2022 తర్వాత ఈ లెవెల్స్ కి నజారా టెక్నాలజీస్ రాలేదు. సో లిస్ట్ అయ్యాక ఒక పాయింట్ లో బాగా పెరిగి అక్టోబర్ 2021 టైం కి పీక్ వెళ్ళిన నజారా టెక్ అక్కడి నుంచి నియర్లీ 66% దగ్గరగా డౌన్ సైడ్ కి కరెక్ట్ అయింది. ఆ పాయింట్ నుంచి కూడా 2022 లో ఫాల్ అయిన పాయింట్ నుంచి లో పాయింట్ నుంచి ఎప్పుడు కూడా 800 లెవెల్స్ అబోవ్ కి నజారా టెక్ రాలేదు. సరే, టెక్నికల్స్ ని పక్కన పెడితే ఏ ప్రైస్ లో ఇచ్చారు నిఖిల్ కామత్ గారికి 714 రూపీస్ పర్ షేర్. నియర్లీ 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇది ఫస్ట్ టైం తను ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది కాదు. ఆల్రెడీ తనకు 1% ఉంది. ఇప్పుడు ఒక 2.5% దగ్గరగా కొంటున్నట్లున్నారు. టోటల్ గా చూస్తే 3.5% వాటా తన హోల్డ్ చేస్తున్నట్లు. ఇది కాదు, దీంతో పాటు నిఖిల్ కామత్ గారి గేమింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా చేస్తున్న కామెంట్స్ అండ్ దీంతో పాటు ఇలా అక్విజిషన్ చేశారనగానే ఎంటైర్ ఈ గేమింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా స్టాట్స్ అన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండడం స్టాక్ ర్యాలీ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఏంటి ఆ డేటా? యాక్చువల్లీ నజారా టెక్నాలజీస్ ఐపీఓ వస్తున్నప్పుడు కూడా మనం ఇవి మాట్లాడుకున్నాం. బట్ అగైన్ ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను. మన ఎంటైర్ వరల్డ్ లో గేమింగ్ పరంగా మాట్లాడుకుంటే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ గేమింగ్ పరంగా. అండ్ ఆ గ్రోత్ చూడండి, 2021 లో 360 మిలియన్స్ దగ్గరగా గేమర్స్ ఉన్నారు మన ఇండియాలో. అదే 2022 నాటికి అది 400 మిలియన్ కి వెళ్ళింది. మీన్స్ నియర్లీ 40 మిలియన్ ఒక్క ఇయర్ లోనే యాడ్ అయ్యారు. పాపులేషన్ ఎక్కువ అవుతుండడం అండ్ యంగ్ జనరేషన్ టైం టు టైం ఈ గేమ్స్ కి కొంత అడిక్ట్ అవుతూ ఉండడం. మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ బై 2025 నాటికి ఇండియాలో $5 బిలియన్ మార్క్ రీచ్ అవుతుందని బాగా అర్థం చేసుకోవాలి. 2025 నాటికి $5 బిలియన్. కానీ అక్కడి నుంచి నెక్స్ట్ 3 years కి మీన్స్ 2028 కి $8 to $10 బిలియన్ మార్క్ కి మొబైల్ గేమింగ్ ఇండస్ట్రీ రీచ్ అవుతుందని. నిజంగానా అంతలా రీచ్ అయిపోతుందా ఇండియాలో? దానికి ఏంటి గ్యారంటీ? ఫ్రెండ్స్, 2017 నుంచి 2020 వరకు ఉంటున్న డేటాను చూస్తే ఇది లాస్ట్ పాస్, ఇది కొంత ఓల్డ్ డేటా అవుతున్నా ఆ గ్రోత్ ని చూడండి. 2017 నుంచి 2020 వరకు ఎంత గ్రోత్ రేట్ తో, ఎంత సిఏజిఆర్ తో ఈ గేమింగ్ ఇండస్ట్రీ గ్రోత్ వచ్చింది. ఇండియా, యుఎస్ అండ్ చైనాలో చూస్తే ఇండియాలో 38% సిఏజిఆర్ తో గ్రో అయింది. యుఎస్ లో 10%, వెరస్ చైనాలో 8% సిఏజిఆర్. ఇది యాక్చువల్లీ నెగిటివ్ థింగ్. మన ఇండియాలో ఎక్కువ యూత్ గేమింగ్ కి అడిక్ట్ అవుతున్నారంటాం. బట్ స్టాట్స్ అయితే అవే చెప్తున్నాయి. గేమింగ్ ఇండస్ట్రీ ఇండియాలో ఇండియా యుఎస్ కంటే డబల్ ట్రిపుల్ రేట్ తో గ్రో అవుతుందని. సో ఇవి నిఖిల్ కామత్ గారు కొంత మాట్లాడారని సోషల్ మీడియాలో కూడా గేమింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ ఆర్టికల్స్, ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మాట్లాడబోతున్న అప్డేట్ ట్విట్టర్ లో ఒక హ్యాండ్లర్ పోస్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఇలా ప్రొవైడ్ చేసిన డేటాని వెరిఫై చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నా నాకు అఫీషియల్ గా అప్డేట్ కనిపించలేదు. కానీ తను చెప్తున్న దాని ప్రకారం తనకి దగ్గరగా ఉంటున్న ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ లో హెవీగా ఇన్వెస్ట్మెంట్స్ చేశాడని అండ్ లాస్ట్ 1 year లో ఫేక్ కాల్స్ ని అడ్వైస్ చేస్తున్న వాళ్ళని ఫాలో అవడం కారణంగా ఎఫ్ఎన్ఓ లో కూడా బిగ్ లాస్ ని చూశాడని అండ్ ఇలా హెవీగా ఇన్వెస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటున్నారు. మరి ఎలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారో తెలియట్లేదు. కానీ ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ ఈ 2 రీజన్స్ తో తను ఒక బిగ్ మిస్టేక్ చేసినట్లు తను ఇలా ట్వీట్ పెట్టడం. ఆ ట్వీట్ అయితే వైరల్ అయింది. ఇక్కడ నేను ఈ ట్వీట్ ని మెన్షన్ చేసి చెప్పాలనుకుంటుంది. నన్ను స్టాక్ మార్కెట్ లో చేసే ఏ పనైనా, అది ట్రేడింగ్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా, ఇతరుల అడ్వైస్ ని కంప్లీట్ గా బ్లైండ్ గా ఫాలో అయ్యి మన డబ్బుల్ని పెడితే ఫస్ట్ ఆ డబ్బులు కంప్లీట్ గా కూడా లాస్ అవడానికి ఛాన్స్ ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇది మొదటిది. రెండవది, ఇంత రాంగ్ డెసిషన్ తీసుకునే స్టేజ్ కి ఒక పర్సన్ వెళ్ళాడంటే తన డబ్బులే కాదు, తను అప్పుగా తీసుకురావడం అండ్ ఈవెన్ పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ పైన కూడా డబ్బులు తెచ్చి మరీ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేయడం కూడా తనని అంత మానసిక ప్రెషర్ కి తీసుకువెళ్ళిందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్ లో మంచిగా ర్యాలీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా రిటర్న్ వచ్చేస్తుంది కదా. పర్సనల్ లోన్ తీసుకుంటాను 18%, క్రెడిట్ కార్డ్స్ పై తీసుకుంటాను, ఏది తీసుకున్నా స్టాక్ మార్కెట్ లో ఇంత బాగా పెరుగుతున్నాయి స్టాక్స్, ఒకే రోజు 20% వెళ్తున్నాయి, 15%
వెళ్తున్నాయి, ఈజీగా నా క్యాపిటల్ ని డబుల్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. ఆర్ ఈవెన్ ట్రేడింగ్ లో మీ క్యాపిటల్ ని డైలీ డబుల్ చేసుకోవచ్చు, వీక్లీ డబుల్ చేసుకోవచ్చు అని ఎవరైనా మీకు ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్న ఈ రీజన్స్ తో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు స్టాక్ మార్కెట్ లోకి వస్తూ ఉంటే వాళ్ళని అక్కడే ఆపండి. బికాస్ ఇలా వచ్చిన వాళ్ళు మార్కెట్ లో సర్వైవ్ అయినట్లు హిస్టరీలో లేదు. మోస్ట్లీ మన వాళ్ళందరికి కూడా ఆ ఐడియా ఉంటది. అది ఎవరు చెప్తున్నా స్టాక్ రిలేటెడ్ గా మన డ్యూ డిలిజెన్స్ ఆర్ మన ఓన్ రీసెర్చ్ మనం చేసే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్, రిస్క్ రివార్డ్, సైకాలజీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి కేవలం ఇతరుల అడ్వైస్, ఎవరెవరైతే మేము ఇస్తున్న కాల్స్ ద్వారా మీరు మీ మనీని డబల్ చేసుకోవచ్చు, ఇంత పెడితే ఇంత వస్తుందని ఫేక్ అడ్వైజర్స్, ఇలా డ్యూబియస్ అడ్వైజర్స్ మాటలు విని కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేస్తున్నా ఆ మొత్తం క్యాపిటల్ ఆర్ అకౌంట్ షేరింగ్ బేసిస్ కూడా అంటున్నారు ఈ మధ్య. నిన్న కూడా కామెంట్ సెక్షన్ లో అడిగారు, నేను అకౌంట్ షేరింగ్ బేసిస్ లో నా అకౌంట్ ని వేరే వాళ్ళకి ఇస్తే నా క్యాపిటల్ పై ట్రేడ్ చేసి ఆ ప్రాఫిట్ ని కొంత వాళ్ళు తీసుకొని మిగతా నాకు ఇస్తారని. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను, ఇలా మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అని ఫేక్ పీపుల్ ని కానీ నమ్మితే వాళ్ళు చిన్న ట్రిక్స్ తో మీ మొత్తం క్యాపిటల్ మీ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. ఎగ్జాంపుల్, మీరు ఒకరిని నమ్మి మీ అకౌంట్ ని ఇచ్చారు, వాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తానని చెప్తారు. ఎక్కడెక్కడైతే ఇల్లిక్విడ్ గా FNO ఆప్షన్స్ ఉంటాయో వాటిల్ని వాళ్ళు అక్కడ బై చేస్తారు అండ్ వాటిల్ని వాళ్ళ ఓన్ అకౌంట్ నుంచి సెల్ ఆర్డర్ పెట్టి మీ అకౌంట్ నుంచి బై ఆర్డర్ పెడతారు. సో ఎండ్ ఆఫ్ ద డే అది ఎలాగో అవుట్ ఆఫ్ ద మనీలో వెళ్తుంది. కాబట్టి ఆప్షన్ బయర్ దగ్గర నుంచి ఆప్షన్ సెల్లర్ కి మనీ వెళ్తుంది. మీన్స్ సింపుల్ గా మీ మనీ ఫ్రాడ్స్టర్ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కాబట్టి అకౌంట్ షేరింగ్ అండం, లేకపోతే డైలీ టిప్స్ ఇస్తాం, దాని ద్వారా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చు అండం. ఆర్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే 2 times పెరుగుద్ది, 5 times పెరుగుద్ది, 10 times పెరుగుద్ది అని యూట్యూబ్ లో యాడ్స్, మెసేజెస్ అండ్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ ఎవరు సజెస్ట్ చేస్తున్నా మీకు తెలీదు అంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అయినా అది ట్రేడింగ్ అయినా కంప్లీట్ రిస్క్ అనే విషయాన్ని కొత్తగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తూ, పర్టికులర్ గా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితికి మించి వేరొక దగ్గర నుంచి తెచ్చిన డబ్బులతో స్టాక్ మార్కెట్ లోకి వస్తే నష్టపోతే ఆ మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుందో కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే వాళ్ళు ఇలాంటి వర్స్ట్ కండిషన్ కి రాకుండా ఉంటారు. కాబట్టి మనకు ఎలాగో అవేర్నెస్ ఉంటుంది, బట్ మనకి తెలిసిన వాళ్ళకి కూడా ఈ అవేర్నెస్ ని క్రియేట్ చేయడం పర్టికులర్ గా ఈ బుల్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సుబ్రోస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళ బిజినెస్ మీకు ఐడియా ఉంటే వీళ్ళు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తూ ఉంటారు. యూజువల్ గా మనకి కార్స్ లో కానీ కమర్షియల్ వెహికల్స్ లో కానీ ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది కదా, వాటి మీద వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అండ్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఎప్పుడైతే అప్కమింగ్ టైమ్స్ లో ప్రతి ఒక్క ట్రక్స్ కి పెద్ద కమర్షియల్ వెహికల్స్ కి ఖచ్చితంగా ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఉండాలని అప్డేట్ చేశారు, ఆ టైంలో పర్టికులర్ సుబ్రో స్టాక్ ఎక్కువగా పెరిగింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 6 months లో మోర్ దాన్ 60% పెరిగింది. అండ్ ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళు థర్మల్ ఈవీ సొల్యూషన్స్, పర్టికులర్ గా ఈ హైడ్రోజన్ సెల్స్ తో రన్ అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా ఎయిర్ కండిషనింగ్ సెగ్మెంట్ లో థర్మల్ ఈవీ సొల్యూషన్స్ పైన వీళ్ళు వర్క్ చేస్తున్నారని, అండ్ ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ ఈవెన్ హైడ్రోజన్ సెల్ తో రన్ అయ్యే బస్సెస్ కూడా వీళ్ళు ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ ని సప్లై చేయగలరని. సో దట్ వీళ్ళ ఎయిర్ కండిషనింగ్ యూనిట్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ తో రావడం కారణంగా ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్ లోనూ అవి వాడుకోవచ్చు, అండ్ ఈవెన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ లోనూ వాడుకోవచ్చు, అండ్ హైడ్రోజన్ సెల్ తో రన్ అవుతున్న బస్సెస్ లోనూ వాటిని వాడుకోవచ్చు అనేలా సుబ్రోస్ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. సడన్ గా ఈ అప్డేట్ రాగానే స్టాక్ లో 12% ర్యాలీ కనిపిస్తూ ఓవరాల్ 3% గెయిన్స్ తో ఎండ్ అయింది. నెక్స్ట్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ ని లాస్ట్ 20 years నుంచి సక్సెస్ఫుల్ గా లీడ్ చేసిన వ్యక్తి ఉదయ్ కోటాక్ గారు. అండ్ తన పదవీ కాలం December 2023 ఎండింగ్ కి ముగియనుంది. కానీ తన పదవీ కాలం ముగిసే టైం కి ముందే, మీన్స్ December 2023 లో కదా తన టెన్యూర్ కంప్లీట్ అవుతుంది, కానీ దానికి 4 months కి ముందే తను ఇమీడియట్ గా రిజైన్ చేస్తున్నట్లు, రిజైన్ చేసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రిజైన్ చేస్తూ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నెక్స్ట్ 5 years కంటిన్యూ అవుతారని అప్డేట్ చేశారు. యాక్చువల్లీ ఇది ఒక బిగ్ నెగటివ్. ఇఫ్ తను ఎక్స్ప్లెయిన్ చేయకపోయింటే, మీన్స్ తను ఎందుకు ముందుగా రిజైన్ చేస్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేయకపోయింటే డెఫినెట్లీ ఇది ఒక బిగ్ నెగటివ్. బట్ తను చెప్పింది ఈ December 2023 నాటికి నా పదవీ కాలం ముగుస్తుంది, కానీ సేమ్ టైం లోనే ఈ బ్యాంక్ ఒక చైర్మన్ పదవీ కాలం అండ్ జాయింట్ MD ఒక పదవీ కాలం కూడా ముగుస్తుంది. కాబట్టి ఒకే టైంలో ఈ బ్యాంక్ కి సంబంధించిన చైర్మన్, CEO అండ్ జాయింట్ MD అందరూ వెళ్ళిపోతూ ఉంటే ట్రాన్సిషన్ కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి నా పదవీ కాలం 4 నెలల ముందే ముగించి ఈ బాధ్యతల్ని ఇంకొకరికి అప్పగించి కంపెనీ యొక్క ట్రాన్సిషన్, మీన్స్ ఈ బాధ్యతలు పెద్ద బాధ్యతలు వేరొకరికి అప్పగించే ప్రయత్నం ముందుగానే చేస్తూ బ్యాంక్ ఒక మెయిన్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాలనే తను పనిచేస్తున్నట్లు అప్డేట్ అయితే చేశారు. అప్డేట్ ని పక్కన ఉంచితే ఒక క్వాలిటీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ని స్టార్ట్ చేయడం అండ్ ఒక ఎథిక్స్ తో దాన్ని ఇంతవరకు గ్రో చేయడం ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్. అండ్ ఈవెన్ ఈ ఎంటైర్ జర్నీ గురించి ఉదయ్ కోటాక్ గారు ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటిని షేర్ చేస్తూ, యూజువల్ గా మనం స్టాక్ మార్కెట్ లో వింటుంటాం కదా, ఒకప్పుడు ఇంత పెట్టుంటే ఇప్పుడు ఇంత ఏదని, అలా తను చెప్తున్నది ఒకప్పుడు కోటాక్ మహీంద్రా బ్యాంక్ లో 10,000 rupees 1985 లో పెట్టుంటే అలా 1985 లో ఇన్వెస్ట్ చేసిన 10,000 విలువ ఇప్పుడు 300 కోట్లని ఉదయ్ కోటాక్ గారు MD and CEO ఆఫ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ అప్డేట్ చేయడం జరిగింది. తన తర్వాత
తర్వాత ఈ బాధ్యతల్ని దీపక్ గారికి అప్పగిస్తున్నారు. అండ్ ఆ దీపక్ గారు కూడా తన పదవీ కాలాన్ని డిసెంబర్ 2023కి కంప్లీట్ చేస్తారు. బట్ ఈ లోపు ఈ బ్యాంక్ నుంచి ఇద్దరు పేర్లు ఆర్బీఐకి వెళ్ళాయి, సూచనలుగా వెళ్ళాయి. ఆర్బీఐ ఇద్దరిలోంచి ఒకరు సెలెక్ట్ చేసి కోటక్ మహీంద్రా బ్యాంక్ సిఇఓ ఎవరనేది నియమిస్తారు. ఫ్రెండ్స్, ఇవాళ మన వాళ్ళలో చాలా మంది ఈ బేసిలిక్ ఫ్లై స్టూడియో ఎస్ఎంఈ ఐపీఓ రేపు క్లోజ్ అవబోతుంది. మీన్స్ 5th సెప్టెంబర్ న క్లోజ్ అవబోతుంది. ఐపీఓ ప్రైస్ ఏమో 97, కానీ సోషల్ మీడియాలో ఉంటున్న ప్రెసెంట్ కరెంట్ ట్రెండ్ ప్రకారం 300 రూపీస్ దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం రన్ అవుతుంది. మీన్స్ ఐపీఓకు వాళ్ళు ఎంతైతే పెడుతున్నారో దానికి 3 times దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం రన్ అవుతుంది అంటూ ఉండడం. ఇది ఎలా అప్లై చేయాలి? నార్మల్ ఐపీఓ లానేనా, లేకపోతే ఇది సపరేటా? అసలు దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అది కాదు ఫస్ట్ థింక్ చేయాల్సింది, బిజినెస్ ఏంటని, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటని. సో కాబట్టి ఇలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉండడం. ఫస్ట్ నేను దీని గురించి కొంత బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎండింగ్ లో మీరు కావాలనుకుంటున్న క్వశ్చన్ కి ఆన్సర్, లైక్ నార్మల్ ఐపీఓకి ఎస్ఎంఈ ఐపీఓకి తెలియాల్సిన మెయిన్ డిఫరెన్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళు చెన్నై హెడ్ క్వార్టర్స్ గా మేజర్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, విఎఫ్ఎక్స్ అంటుంటారు కదా, ఆ బిజినెస్ ని చేస్తూ ఉంటారు. ఎవరికెవరికి వీళ్ళు బిజినెస్ ని ఇస్తూ ఉంటారు? మూవీస్ కి, టీవీ ఛానల్ వాళ్ళకి, అండ్ వెబ్ సిరీస్ వాళ్ళకి, అండ్ ఈవెన్ కమర్షియల్ యాడ్స్ చేస్తుంటారా, వాళ్ళందరికీ వీళ్ళు బిజినెస్ ని చేస్తూ ఉంటారు. అండ్ మేజర్ ఫిలిమ్స్ లైక్ స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అండ్ అవెంజర్స్ ఎండ్ గేమ్, ద వేల్, టాప్ గన్ మ్యావెరిక్ ఇలాంటి పాపులర్ మూవీస్ కి వీళ్ళు ఎఫెక్ట్స్ ని అందించారు. అండ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఫ్రెండ్స్, వీళ్ళకి ఆల్రెడీ చెన్నై, పూణే, లండన్ అండ్ వ్యాంకోవర్ లో ఆఫీసెస్ అండ్ స్టూడియోస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ఎస్ఎంఈ ఐపీఓ ద్వారా వస్తున్న డబ్బులతో హైదరాబాద్ అండ్ సేలం లో వాళ్ళ కొత్త స్టూడియోస్ అండ్ ఫెసిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇంతలా స్ట్రాంగ్ డిమాండ్ గ్రే మార్కెట్ లో, అంతలా వాళ్ళకి స్ట్రాంగ్ డిమాండ్ కనిపించడానికి మెయిన్ రీజన్ వాళ్ళ రెవెన్యూని చూడండి. 2021 ఎండింగ్ నాటికి 1730 lakhs, మీన్స్ నియర్లీ 17 crore దగ్గరగా వీళ్ళ రెవెన్యూస్ ఉంటే నెక్స్ట్ 24 crores కి, నెక్స్ట్ 70 crores కి లాస్ట్ 3 years లో వాళ్ళు పెంచుకోవడం జరిగింది. అది ప్రాఫిటబిలిటీ సైడ్ కి వస్తే 3 సంవత్సరాల క్రితం 33 లక్షల ప్రాఫిట్ తెచ్చుకుంటున్న కంపెనీ తర్వాత 80 లక్షలు, తర్వాత 2,60,00,000 ప్రాఫిట్ ని ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంత సిగ్నిఫికెంట్ గా గ్రో అవుతుండేసరికి ఇదే గ్రోత్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఉంటుందేమని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఇంతలా వాల్యుయేషన్ ని పర్టికులర్ ఐపీఓకి ఇస్తూ ఉంది. అండ్ వీళ్ళ డెట్ టు ఈక్విటీ ఆల్మోస్ట్ 0.14 దగ్గరగా ఉంది. ఒకప్పుడు 1.1 ఉండేది, అది గ్రాడ్యువల్ గా తగ్గుతూ 0.14 లో ప్రెసెంట్ ఉంది. అండ్ ఇది ఆల్రెడీ లిస్టెడ్ ప్లేయర్స్ లైక్ ప్రైమ్ ఫోకస్ లిమిటెడ్ కానీ అండ్ ఫ్యాంటమ్ డిజిటల్ వాళ్ళతో కానీ మనం కంపేర్ చేస్తే టూ మచ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో వస్తున్నట్టు కూడా కాదు. పర్టికులర్ గా వీళ్ళ ఫైనాన్షియల్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంటుండడమే ఎస్ఎంఈ ఐపీఓ రిలేటెడ్ ఉంటున్న బిగ్ పాజిటివ్. కమింగ్ టు నెగిటివ్, ఇది ఒక ఇంటెన్స్ కాంపిటీషన్ ఉంటున్న సెగ్మెంట్. పర్టికులర్ గా విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ అనేవి కాన్స్టెంట్ గా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. అండ్ కొత్త కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి వచ్చి డిస్రప్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు గ్రే మార్కెట్ లో ఉంటున్న డిమాండ్ ని చూసి ఈ పర్టికులర్ ఐపీఓ మీరు అప్లై చేసి మీకు అలాట్ అయ్యి తర్వాత లిస్టింగ్ గెయిన్స్ వస్తే మాత్రం ఇది జస్ట్ కొనేసి వదిలేసే స్టాక్, లాంగ్ టర్మ్ కు వదిలేసే స్టాక్ అని మాత్రం అనుకోవద్దు. బట్ ఇది కాన్స్టెంట్ గా ట్రాక్ చేస్తూ ఇండస్ట్రీలో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటున్నాయి, వీళ్ళు వాటిని ఫాలో అవుతున్నారా, అండ్ కొత్త కొత్త క్లయింట్స్ ని వీళ్ళు తీసుకోగలుగుతున్నారా, లేదా కాంపిటీటర్స్ వీళ్ళ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ని కూడా తీసేసుకుంటున్నారా, వీటన్నిటిని కూడా మనం ఈ పర్టికులర్ విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీలో ట్రాక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఎక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. బికాస్ విత్ ఇన్ మంత్స్ లో కూడా ఇండస్ట్రీలో ఒక కొత్త ప్లేయర్ రావచ్చు, తనే టాప్ కూడా అయిపోవచ్చు. అండ్ టాప్ లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ క్లయింట్స్ ని ఎప్పుడైనా కోల్పోవచ్చు. సో వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ టెక్నాలజీతో పాటు ఎదిగే వాళ్ళకి మాత్రమే ఈ ఇండస్ట్రీలో గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ని మాట్లాడాలి. ఈ ఐపీఓ ప్రైస్ 97. యూజువల్ గా మనం ఐపీఓ అప్లై చేయాలంటే 15,000 రూపీస్ దగ్గరగా డబ్బులు ఉంటే సరిపోతుంది కదా. కానీ ఎస్ఎంఈ ఐపీఓస్ మాత్రం మనం పెద్ద మొత్తంలో కొనాలి. అండ్ ఈ పర్టికులర్ ఎస్ఎంఈ ఐపీఓకి లాట్ సైజ్ 1200, మీన్స్ నియర్లీ మీరు ఒక లాట్ వేయాలంటే 1,16,000 రూపాయలు కావాలి. కాబట్టి ఇది ఒక నార్మల్ ఐపీఓ అని అప్లై చేస్తూ ఇది ఎందుకు రిజెక్ట్ అవుతుంది, నా దగ్గర 15,000 రూపీస్ ఉన్నాయని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ ఐపీఓస్ కి, ఎస్ఎంఈ ఐపీఓస్ కి లాట్ సైజ్ పెద్దది ఉంటుంది. ఆ ఎంటైర్ ఒక ఐపీఓ లాట్ మనం వేయాలన్నా అది పెద్ద మొత్తంలో ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అసలు ఈ ఎస్ఎంఈ ఐపీఓకి నార్మల్ గా మనకి కనిపించే ఐపీఓకి డిఫరెన్స్ ఏంటి? ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇవి చాలా చాలా చిన్న కంపెనీస్ కాబట్టి వీటిని మెయిన్ బోర్డ్ కంపెనీస్ అని చెప్పరు. మీన్స్ డైరెక్ట్ గా ఎన్ఎస్సీ లో మెయిన్ బోర్డ్ కంపెనీగా అండ్ బిఎస్సీ లో మెయిన్ బోర్డ్ కంపెనీగా ఉండవు. అవి ఎస్ఎంఈ కేటగిరీలోనే మనకు వస్తూ ఉంటాయి. అండ్ ఈవెన్ ఐపీఓస్ కి అప్లై చేయాలన్నా ఇందాక మాట్లాడుకున్నాం కదా, పెద్ద మొత్తంలో మనం క్యాపిటల్ ని పెట్టాలి. అండ్ బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ ఈ ఎస్ఎంఈ ఐపీఓ రిలేటెడ్ గా 8th సెప్టెంబర్ జరుగుతుంది. అండ్ లిస్టింగ్ డేట్ 13th సెప్టెంబర్. అలాగే మెయిన్ బోర్డ్ లో ఉంటున్న ఇంకొన్ని కంపెనీస్ లైక్ రత్నవీర్ ఐపీఓ ఇవాళ నుంచి ఓపెన్ అయింది. అండ్ ఈఎంఎస్ లిమిటెడ్ ఐపీఓ 8th సెప్టెంబర్ నుంచి ఓపెన్ అవబోతుంది. రెండింటి రిలేటెడ్ గాను గ్రే మార్కెట్ లో మంచి బజ్జే కనిపిస్తూ ఉంది. బికాస్ ఈ రెండు చిన్న చిన్న ఐపీఓసే కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా షార్ట్ టర్మ్ అప్లై చేయాలనుకుంటే ఈ 2 ఐపీఓస్ రిలేటెడ్ గా కూడా స్టడీ చేయొచ్చు. ఈ ఈఎంఎస్ లిమిటెడ్ ఐపీఓ యొక్క డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి.
ఉంటాయి. అండ్ ఈ రత్నవీర్ ఐపీఓ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఉన్నాయి. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు మనం ఎక్కడికైనా వెళ్ళి యూపీఐ చేస్తే ఒక బాక్స్ సౌండ్ చేస్తుంది కదా, సక్సెస్ఫుల్ గా ట్రాన్సాక్షన్ అయింది, ఇదిగోండి ఇంతకి యూపీఐ చేసేసారు అని. అది యూపీఐ వరకు ఉంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వాళ్ళు కూడా ట్రాన్సాక్షన్ చేస్తే బాక్స్ లోంచి సౌండ్ వచ్చేలా పేటిఎం కార్డ్ సౌండ్ బాక్స్ ని పేటిఎం వాళ్ళు స్టార్ట్ చేసినట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ జిఎంఆర్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి యూపీ ఉత్తరప్రదేశ్ లో ఉంటున్న వారణాసి అండ్ ప్రయాగ్రాజ్ నుంచి 50 lakh స్మార్ట్ మీటర్ కాంట్రాక్ట్ లభించినట్లు, బట్ ఇన్స్టాలేషన్, ఇంటిగ్రేషన్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఒక బిగ్ ఆర్డర్ నియర్లీ 5123 crores విలువ చేసే ఆర్డర్ లభిస్తుందనేసరికి స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. యాక్చువల్లీ ఇది డైరెక్ట్ గా వీళ్ళకి వస్తున్న ఆర్డర్ కాదు, వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీకి వస్తున్నది. జిఎంఆర్ స్మార్ట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ దీనికి వస్తున్నది. అండ్ దీంతో పాటు మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ గవర్నమెంట్ జిఎస్టీని ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ గా కట్ చేస్తుందని, అలా చేస్తున్న ఈ కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మేబీ ఆ రూమర్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా యాడ్ అవుతూ స్టాక్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ కి వెళ్ళింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్రైడే రోజున ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో బ్లాక్ డీల్స్ జరిగాయనేలా అప్డేట్స్ ఉన్నాయి కదా. ఆ బ్లాక్ డీల్ లో బయర్ ఎవరో బయటకు వచ్చింది. అండ్ ఆ రీజన్ తోనే స్టాక్ ఇవాళ నియర్లీ 6% పెరిగింది. సెల్లర్ అయితే వార్బర్గ్ పింకస్ వాళ్ళు నియర్లీ 2480 crores విలువ చేసే వాటాని అమ్మేశారు. యాక్చువల్లీ వార్బర్గ్ పింకస్ వాళ్ళకి సంబంధించిన సంస్థ దగ్గర ప్రీవియస్ గా 7.12% వాటా ఉంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ది. బట్ అందులో మెజారిటీ ఆఫ్ స్టేక్ అమ్మేస్తూ ఇప్పుడు నియర్లీ 2.9% వాటా మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఇంత పెద్ద మొత్తం వాటాని ఎక్కువగా కొనింది జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు. అదేనండి, అదాని సంస్థల రిలేటెడ్ గా చాలా టైమ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు కదా రాజీవ్ జైన్ గారికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు 1527 crore పెట్టి కంపెనీలో నియర్లీ 2.6% వాటా వార్బర్గ్ పింకస్ వాళ్ళు అమ్ముతున్నప్పుడు ఆ వాటాని కొంటున్నారు. అండ్ ఒక గుడ్ ట్రాక్ రికార్డ్ ఉంటున్న పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టికులర్ బ్యాంక్ లో అది ఈ ప్రైస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండేసరికి ఇక్కడి నుంచి కూడా హై గ్రోత్ ఉంటుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ 6% దగ్గరగా పెరిగింది. సో మీకు గుర్తుంటే ప్రీవియస్ గా ఐడిఎఫ్సి లో ఒక పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది, నియర్లీ 4.5% ఈక్విటీ హ్యాండ్స్ మారింది అన్నప్పుడు స్టాక్ ఫాల్ అయింది. కానీ అలా సెల్ చేసిన వాళ్ళు ఎవరు? వార్బర్గ్ పింకర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. కానీ బై చేస్తున్న వాళ్ళ పేరుల్లో జీక్యూజీ పార్ట్నర్స్ పేరు కనిపిస్తూ ఉండడం అండ్ ఈవెన్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో వాటాని కొన్నారనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం, సెల్లర్ వార్బర్గ్ పింకర్స్ అవుతున్న బయర్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నేమ్స్ వినిపిస్తుండడమే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంత పాజిటివ్ మూవ్ రీజన్. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వీళ్ళు చేస్తున్న అప్డేట్ ప్రకారం మధ్య గుజరాత్ కంపెనీ లిమిటెడ్ దగ్గర నుంచి లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ కేవలం ఆర్వీఎన్ఎల్ ఆర్డర్ గెలుచుకున్న 320 crore ఆర్డర్ కి ఇంతలా పెరిగిందంటే నేను అనుకోవట్లేదు. ఇతర రైల్వే స్టాక్స్ ని కూడా గమనించండి, లైక్ ఐఆర్ఎఫ్సి కానీ ఐఆర్సీఓఎన్ కానీ ఇంట్రాడే సెషన్స్ లో భారీగా పెరిగాయి. సో మోస్ట్ పాసిబుల్లీ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్స్ ఆర్ బిగ్ ఆర్డర్ విన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫ్రెష్ గా అప్డేట్ అవుతాయని ఏదైనా స్పెక్యులేషన్, లేదంటే ఏదైనా లార్జ్ ఇన్స్టిట్యూషన్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేయాలని బిగ్ క్వాంటిటీస్ లో ఇవాళ రైల్వే స్టాక్స్ ని కొన్నారా? రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. ఇవాళ ఓవరాల్ రైల్వే స్టాక్స్ పర్టికులర్ గా ఈ ఐఆర్సీఓఎన్, ఆర్వీఎన్ఎల్ అండ్ ఐఆర్ఎఫ్సి లో భారీ ర్యాలీ అయితే కనిపించింది. పర్టికులర్ గా ఐఆర్ఎఫ్సి రిలేటెడ్ గా అయితే నియర్లీ 20.2 lakh షేర్స్ దగ్గరగా హ్యాండ్స్ అయితే ఎక్స్చేంజ్ అయ్యాయి. మరి దీని వెనక ఎవరున్నారు? ఇందాక అనుకున్నట్లు లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా బై చేశారా, సెల్ చేశారనేది ఎండ్ ఆఫ్ ద డే మనకి మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎన్ఎస్సి బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక కొన్ని ఆటో కంపెనీస్ వల్ల సేల్స్ డేటాను అప్డేట్ చేస్తున్నాయి. అందులో ఫస్ట్ ఏషియర్ మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే సూపర్ గా ఉన్నాయి నెంబర్స్. స్టాక్ ఇవాళ నియర్లీ 1% పెరిగింది. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ రిలేటెడ్ గా సేల్స్ ఆల్మోస్ట్ 11% ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ పెరిగినట్టు. అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ పర్టికులర్ గా వోల్వో ఏషియర్ సేల్స్ అయితే 29.4% పెరిగినట్లు. ఈ ఇన్ఫ్రా అండ్ ఈవెన్ క్యాపెక్స్ రిలేటెడ్ గా ప్రైవేట్ కంపెనీస్ ఒక క్యాపెక్స్ రిలేటెడ్ గా డిమాండ్ స్ట్రాంగ్ గా ఉన్నట్లుంది. ఈ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో మనకు మంచి డిమాండ్ కనిపించింది. సో ఏషియర్ నెంబర్స్ బాగున్నాయి. కమింగ్ టు హీరో మోటో కార్ప్, ప్రీవియస్ మంత్ తో కంపేర్ చేస్తే ఈసారి బెటర్ డేటానే వస్తున్నా. ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేస్తూ ఎగ్జైట్ చేసే నెంబర్స్ అయితే కాదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, ఈ హీరో మోటో కార్ప్ వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యేది రూరల్ సెగ్మెంట్ పై. సో ఈ రీసెంట్ టైమ్స్ లో వర్షాలు సరిగా పడట్లేదు అంటున్నారు కాబట్టి రూరల్ సెగ్మెంట్ ఆ రూరల్ ఎకానమీ వీక్ అవుతున్నట్లయితే హీరో మోటో కార్ప్ వాళ్ళ అప్కమింగ్ సేల్స్ డేటాని కూడా ఇంపాక్ట్ చేస్తుంది నెగిటివ్ గా అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ 3 years కి వీళ్ళకి కావాల్సిన గ్యాస్ ని గెయిల్ వాళ్ళ దగ్గర నుంచి కొనడం కోసం 2 గ్యాస్ పర్చేస్ అగ్రిమెంట్స్ పై దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు సైన్ చేశారని, ఈ అగ్రిమెంట్ లో భాగంగా నెక్స్ట్ 3 years కి దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళకి గ్యాస్ ని గెయిల్ వాళ్ళు సప్లై చేస్తారని ఇలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ ఇంతలా ర్యాలీ అవడానికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ బ్యాంక్ రిలేటెడ్ ఉన్న అసెట్స్ ఉంటాయి కదా, వాటిని వాల్యూ చేసేందుకు అసెట్ వాల్యూయర్ ని ఇన్వైట్ చేయడం జరిగింది. మీన్స్ ఈ ఐడిబిఐ బ్యాంక్ ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ వాల్యుయేషన్ లో చేయాలన్న ఒక ప్రాపర్ లాజిక్ ఉండాలి కదా, దానికోసం అసెట్ వాల్యూయర్ ని పిలుస్తున్నట్టు అప్డేట్స్ వస్తూ ఉండడం. అసెట్ వాల్యూయర్ వస్తున్నారంటే ఫర్దర్ గా వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న వాల్యుయేషన్స్ కడుతూ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దట్
గవర్నమెంట్ దగ్గర ఉన్న 30.48% వాటా అండ్ వెరాజ్ ఎల్ఐసి దగ్గర ఉన్న 30.24% వాటా. ఈ రెండింటిని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఈ బ్యాంక్ రిలేటెడ్ గా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందేమో అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ స్పీడ్ అవుతుందని ఏ టైంలో అప్డేట్ వస్తున్నా స్టాక్ ఇలా మనకి పాజిటివ్ గా గెయిన్ అవుతూ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తూ ఉంటే 19,440 ఇమీడియట్ గా అయితే 19,510 అది ఒకవేళ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వస్తుంటే 19,440 అండ్ అప్ సైడ్ మాత్రం ఇవాళ వచ్చిన లెవెల్ ఉంది చూసారా ఆల్మోస్ట్ 19,550. ఆ జోన్ ని కొంత ఇంపార్టెంట్ గా గమనించండి. ఇన్ కేస్ ఈ జోన్ 20 పాయింట్ జోన్ బ్రేక్ అయితే 19,640 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే విషయం మనం గుర్తుంచుకోండి. 19,640 లెవెల్ ఒక ఇంపార్టెన్స్ మనకి ప్రీవియస్ గానే తెలుసు కాబట్టి ఈ లెవెల్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ పరంగా. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుంటే ఈ 44,740 ఇంపార్టెంట్ లెవెల్ అండ్ అబౌవ్ 44,890 అండ్ మార్కెట్ రేంజ్ చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నట్టు 19,700 to 19,100 ఈ 600 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ 19,640 అబోవ్ కానీ ఇంట్రాడే లో క్లోజ్ అయితే దెన్ ఈ లెవెల్స్ ని మనం చేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.